ఆయనకి పునాదులుగా నిలిచి తెలుగు రాష్ట్రాల నుంచి సైన్యంలో చేరి ట్రైనింగ్ పొంది దేశానికి ఉన్నతమైన సేవలు అందించడంలో శత్రువులను ఎదుర్కొని మేము చనిపోతూ కూడా మా దేశ ప్రతిష్ట ఎక్కడ దెబ్బతింటుందని వాళ్ళను తరిమి చంపిన వర్గం ఈ సైనిక వర్గం. ఇతర రాష్ట్రాల సైనికులు ఏ విధంగా ఉన్నా తెలుగువాడి రోషం ముందు శత్రువు అనేవాడు భయపడిపోతాడనేది నిర్వివాదాంశం. ఏంటంటే తెలుగువాడు యుద్ధం అంటూ పోయిందంటే ఎక్కడ ఎనిదిరిగి చూడాడు, శత్రువు ఒక్కడే వాడికి టార్గెట్గా కనపడుతుంది. ఆ శత్రువును సంహరించేంత వరకు రిలాక్స్ కాడు, తను చనిపోతాడు తప్ప వాళ్ళను వదలడు. ఆ విధంగా దేశానికి సేవలన్నీ ఈరోజు మేము పదవి విరమణతో మా మాతృ రాష్ట్రమైన తెలుగు రాష్ట్రాలకు మేము వచ్చి ఈనాడు ఉంటే తెలుగు ప్రభుత్వాలు మమ్మల్ని ఈనాటి వరకు కూడా కనీసము వీళ్ళను ఉండటానికి చేయటానికి కావాల్సిన వస్తువులు కల్పిస్తాం. వీళ్ళు పుట్టి పెరిగి చిన్న వయసులోనే మనల్ని వదిలిపోసి దేశంలో భారతదేశ సైన్యంలో చేరి సేవలు అందించి ఈనాడు తిరిగి వచ్చారు. మరి వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మంది కాదా అని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంగా పట్టించుకుంటే యుద్ధాయకం లేదు. ఏంటంటే వాళ్ళు పెన్షన్ ఇచ్చారు, అంతవరకు వాళ్ళు పక్కకు తొలిగారు. ఈనాడు యుద్ధాలలో చనిపోయిన సైనికుల భార్యలైతేనేమి, వాళ్ళ తల్లిదండ్రులైతేనేమి, వాళ్ళ పిల్లలైతేనేమి ఈనాడు ప్రభుత్వం గురించి ప్రభుత్వము ఏ విధంగా ఆదుకుంటుందని ఎదురు చూసే చూపులలో ఉన్నారు. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము ఎన్నో వరాలు ప్రకటించింది. మాజీ సైనికులను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ వితంతువులను, తల్లిదండ్రులు అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పిన సందర్భాన్ని మేము హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. కానీ దాని మీద అజమాయిషీ ఎవరు? ఇప్పుడు ఏది డీజీపీ గారు అంటే ఆయన పోలీస్ శాఖకు సంబంధించిన ఆయన, ఇక్కడ మా తరపున ఉన్నారంటే మాలాంటి సైనికులతో సంబంధించిన ఏ వర్గము అక్కడ కార్యవర్గంలో లేదు. ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే సైనిక అధికారులను ఎక్కడెక్కడి వాళ్ళు ఆయన బ్రిగేడియరు, మేజర్ జనరల్ని పెడితే వాళ్ళు మా లెవెల్లో కాదు, మా గురించి పట్టించుకొని మమ్మల్ని ఏదైనా చూడటానికి. మేము ఈనాడు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా కింది స్థాయి సైనికులం, మేము ఈనాడు శత్రువులతో పోరాడుతూ మా జీవితాలను పడగబెట్టి వచ్చిన మాకు మాతోటి కూడిన సంఘాలను మేము ఉన్నాం. మాతో కూడిన ఒక 5 మంది కమిటీతోటి ఒక సంఘాన్ని పెట్టండి. ఇప్పుడు కోట్లాది నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఎన్జిఓ నుంచి 21 కోట్లు ఇచ్చింది. ఆ 21 కోట్లను సక్రమమైన పద్ధతిలో మాజీ సైనికులు అందించడానికి ఒక కమిటీని మా సంఘాల ద్వారానైతేనేమి మా రూపంలో ఉన్న మాజీ సైనికులతో సచ్చీలంగా పనిచేసే వాళ్ళను నియమించారు.